హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ రామాయణం గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, మ్యాచ్ ద అస్త్రాస్ అడ్మినిస్టర్డ్ బై శ్రీరామ అండ్ అసురాస్. అంటే శ్రీరాములు వారు రాక్షసుల మీద ప్రయోగించిన అస్త్రాలని జతపరచండి అని క్వశ్చన్ అడుగుతున్నారనమాట. మనకి ముందుగా మారీచకి సీతేష్ను మానవాస్త్రాన్ని ప్రయోగించడం జరుగుతుంది. తర్వాత సుబాహు మీద మనకి ఆగ్నేయాస్త్రాన్ని, అదేవిధంగా కుంభకర్ణుడి మీద ఐంద్రాస్త్రాన్ని, రావణుని మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శ్రీరాములు వారు సంహరించడం జరుగుతుంది. మనకి ఏకి త్రీ అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. మనం ఇక్కడ చూసుకుంటే బాలకాండలో మారీచ సుబాహులు ఉంటారు. మనకి సిద్ధాశ్రమంలో యజ్ఞం జరుగుతుంటే విశ్వామిత్రులు వారి యజ్ఞాన్ని భంగపరచడానికి ప్రయత్నించినప్పుడు శ్రీరాములు వారు సీతేష్ణువు అనే మానవాస్త్రాన్ని మారీచుడిపై ప్రయోగిస్తారు. దాని దెబ్బకి మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరిపడి సముద్రంలో పడిపోతాడు. సోహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతాడు. తర్వాత మనకి సుబాహు మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి సుబాహుని సంహరించడం జరుగుతుంది శ్రీరాములు వారు. తర్వాత మనకి కుంభకర్ణుడు చూసుకుంటే, కుంభకర్ణుడు మనకి ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని యొక్క శిరస్సుని ఖండించి శాశ్వత నిద్రలోనికి పంపారు శ్రీరాములు వారు. తర్వాత మనకి రావణాసురుడు గురించి చూసుకుంటే, రావణుని శ్రీరాములు వారు మనకి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణాసురుని అంతమొందించారు. మనకి దీనికి మూలం 10వ తరగతి ఉపవాచకం, మన ఇతిహాసం రామాయణం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.